ఆధునిక ప్రపంచంలోకి ఎంతగా అడుగులు వేస్తున్నా మన గతాన్ని సంస్కృతిని గుర్తు చేసేవి పురాతన శాసనాలే. వేల సంవత్సరాల నాటి జీవన పరిణామ క్రమాన్ని అవి కళ్లకు కడతాయి. సాధారణంగా గుడులు గోపురాల వద్ద కనిపించే ఈ శాసనాలు ఇప్పుడు దట్టమైన అటవీ ప్రాంతాల్లో వెలుగు చూస్తున్నాయి. తాజాగా శేషాచలం అటవీ ప్రాంతం సదాశివ కోనలో సుమారు 477 ఏళ్ల నాటి అరుదైన శాసనాలను పురావస్తు శాఖ అధికారులు గుర్తించారు. శాసనాల ద్వారా వెలుగులోకి వచ్చిన అంశాలపై మా ప్రతినిధి నారాయణ అందిస్తున్న ప్రత్యేక కథనం. ఆదిమానవుడి నుంచి ఆధునిక కాలం వరకు జీవన పరిణామ క్రమం తెలియజేసేది శాసనాలు. వేల సంవత్సరాల నాటి సంస్కృతి సాంప్రదాయాలను ప్రస్తుత తరానికి అందించినవి శాసనాలే. ఇలాంటి శాసనాలు గతంలో ఆలయాల వద్ద గోడలపైననో లేకపోతే ఎక్కడైనా పురాతన కట్టడాల వద్దన ఉండేవి. కానీ ఇటీవలనే అటవీ ప్రాంతాలలో సైతం వెలుగు చూస్తున్నాయి. పురావస్తు శాఖ నల్లమల అటవీ ప్రాంతంలోను అదేవిధంగా లంకమల అటవీ ప్రాంతంలోను ఇలాంటి అత్యంత పురాతన శాసనాలను వెలుగులోకి తీసుకొచ్చారు. ఇప్పుడు శేషాచల అటవీ ప్రాంతానికి సమీపంలో ఉన్న సదాశివకోన ప్రాంతంలో ఉన్న పురాతన శాసనాలను వెలుగులోకి తెచ్చేందుకు పురావస్తు శాఖ అధికారులు చర్యలు చేపట్టారు. మనం ఒకసారి చూడొచ్చు. ఈ మధ్య కాలంలోనే లంకమలలో దాదాపు 38 అతి పురాతన శాసనాలను వెలుగులోకి తెచ్చి ఆ శాసనాల వివరాలను కూడా వెల్లడించారు. ఇప్పుడు సదాశివకోన ప్రాంతంలో దాదాపు 477 సంవత్సరాల క్రితం ఏర్పాటు చేసిన శాసనాలను ఒకసారి చూడొచ్చు. అసలు ఈ శాసనాల వెలికితీత అన్వేషణ ఎందుకు కొనసాగుతోంది? ఇప్పటి వరకు ఆలయాలలోనూ పురాతన కట్టడాల వద్ద ఉన్న శాసనాలు ఇప్పుడు అటవీ ప్రాంతంలో వెలుగులోకి వస్తున్నాయి. అటవీ ప్రాంతంలో వెలుగులోకి వస్తున్న శాసనాల్లో ఎలాంటి వివరాలు ఉన్నాయి? ఈ విషయాలు తెలియజేసేందుకు పురావస్తు శాఖ డైరెక్టర్ మునిరత్నం రెడ్డి మన దగ్గర ఉన్నారు. ఆయన అడిగి మరిన్నా తెలుసుకుందాం. ఇప్పుడు ఈ సదాశివకోన ప్రాంతంలో ఉన్న ఈ శాసనాల్లో వివరాలు ఏంటి? అసలు ఇప్పటి వరకు ఈ శాసనాలు వెలికి తీసిన శాసనాలను ఎలా మీరు భద్రపరుస్తున్నారు? వెలుగులోకి ఏ విధంగా తీసుకొస్తున్నారు? వెనకాల ఏదైతే మ్యాపులతో పేపర్ యూజ్ చేస్తూ డాబర్ కావచ్చు ఇండియన్ ఇంక్ యూజ్ చేస్తూ ఈ యొక్క అచ్చుల్ని ప్రతిమల్ని మనం తీసుకోవడం జరుగుతుంది. ఈ మధ్య కాలంలో మనం లంకమలలో 38 శాసనాలు కాపీ చేసినా కానివ్వండి, 1 వీక్ బ్యాక్ నల్లమలలో కాపీ చేసిన 25 శాసనాలు కావచ్చు, సదాశివకోనలో కాపీ చేస్తున్నటువంటి ఈ శాసనాలు అన్ని కూడా శివుడికి సంబంధించిన అంటే శైవ మతానికి సంబంధించిన శాసనాలుగా గుర్తించడం జరిగింది. శివుడి యొక్క ప్రతిమ, సూర్యుడు, చంద్రుడు అంటే ఈ శాసనం సూర్య చంద్రుల్లో ఉన్నంత వరకు కూడా కాపాడాలని, అలానే ఈ శాసనాన్ని క్రీస్తు శకం 1471 సంవత్సరం ఆనందనామ సంవత్సరం శ్రావణ బహుళ 10 మంగళవారం నాడు ఈ శాసనాన్ని వేయించినట్లుగా, ఈ శాసనాన్ని వేయించినటువంటి రాజు విజయనగర చక్రవర్తి అయినటువంటి సదాశివదేవరాయలు గారు. సదాశివదేవరాయలు గుడిమల్లంలో ఉన్నటువంటి పరశురామేశ్వర దేవునికి అక్కడ జరగాల్సినటువంటి నైవేద్యాల కొరకు, అక్కడ జరగాల్సినటువంటి కైంకర్యాలన్నిటికీ సంబంధించినటువంటి ల్యాండ్ని డొనేట్ చేసి ఆ ల్యాండ్ని ఇక్కడ ఉన్నటువంటి సదాశివ లింగ వడయల శిష్యుడైనటువంటి సదాశివ వడయలకి ఈ యొక్క భూమినంతా అప్పగించి, ఈ భూమి ద్వారా వచ్చే రాబడి ద్వారా అతను గుడిమల్లంలో ఉన్నటువంటి పరశురామేశ్వర దేవుడికి నైవేద్యాలకి, అక్కడ జరగాల్సినటువంటి ఫెస్టివిటీస్ అన్నిటికీ కూడా ఈ ఇన్కమ్ని వాడుకోవాల్సిందిగా ఈ శాసనం తెలియజేస్తూ ఉంది. శాసనాలను ఏ విధంగా వెలికి తీస్తారు మీరు? భవిష్యత్ తరాలకు అందించడానికి ఎలాంటి భద్రపరిచే అంశాలపై ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? ఇప్పటి వరకు భారతదేశంలో ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఎపిగ్రఫీ బ్రాంచ్ సుమారుగా 85,000 శాసనాలని గుర్తించడం, వాటన్నిటిని కాపీ చేసి వాటిని పుస్తక రూపంలో తీసుకొని రావడం జరిగింది. ఇప్పుడు మనం కాపీ చేస్తున్నటువంటి ఫైనాన్షియల్ ఇయర్ 2026-27 కాబట్టి భారతదేశం మొత్తం కూడా మా డిపార్ట్మెంట్ కాపీ చేసే శాసనాలన్నీ సుమారుగా ఒక 600 నుంచి 800 శాసనాలు. వీటన్నిటినీ కూడా ఇలా టెక్స్ట్ రూపంలో తర్జుమా చేసిన తర్వాత వాటిని ఇంగ్లీష్లోకి తీసుకొని వచ్చి వాటిని యాన్యువల్ రిపోర్ట్ ఆన్ ఇండియన్ ఎపిగ్రఫీ అనేటటువంటి ఒక బుక్ రూపంలో తీసుకొని వచ్చి ప్రజలకి, పర్టికులర్గా ఈ స్కాలర్స్ ఎవరైతే రీసెర్చ్ చేస్తుంటారో వాళ్ళందరికీ అందుబాటులో ఉండే విధంగా చేయటం ఒకటి. రెండోది, ఈ మధ్య కాలంలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక భారతశ్రీ ప్రాజెక్టు అంటే జ్ఞాన భారతంలో భారతశ్రీ అనేటటువంటి ఒక ప్రాజెక్ట్ అనౌన్స్ చేశాము. ఆ భారతశ్రీ అనేటువంటి ప్రాజెక్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఇప్పటి వరకు ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా కాపీ చేసినటువంటి 85,000 శాసనాలని అచ్చులతో పాటు ట్రాన్స్లేషన్తో పాటు వాటిల్లో ఉన్నటువంటి వివరాలన్నింటినీ కూడా ప్రజలకు అందుబాటులో ఉంచాలనేటటువంటి దృఢమైనటువంటి సంకల్పంతో పిఎం గారు తీసుకున్నటువంటి నిర్ణయంతో వీటన్నిటినీ కూడా ఆన్లైన్లో మీరు ఎవరైనా ఇప్పుడు రేపు ఒక 2 months తర్వాత సదాశివకోనాన్ని కానీ మీరు టైప్ చేస్తే ఈ శాసనం పక్కన టెక్స్ట్, దీంట్లో ఉన్న వివరాలన్నీ కూడా ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. ఆలయాలకు విరాళాలుగా ఇచ్చిన మాన్యాలు కావచ్చు, వీటి వివరాలు ఏమన్నా వస్తున్నాయి? వాటికి సంబంధించి వాటి హక్కుదారులు ఎవరు అన్న వివరాలు కూడా ఏమన్నా వెలుగులోకి వచ్చాయా? క్రీస్తు పూర్వం 3వ శతాబ్దం నుంచి ఈ రోజు వరకు వేసిన శాసనాలన్నీ కూడా దాన ధర్మాలకు సంబంధించిన శాసనాలే ఉంటాయి. అంటే
ఒక దేవాలయం కట్టిన తర్వాత ఆ దేవాలయం ఆచంద్రార్కం నడవాలి అంటే దానికి ఇన్కమ్ కావాలంటే దానికి ల్యాండ్స్. ప్రతి చోట కూడా ఎక్కడ శాసనం వేసినా కూడా అవి దాన ధర్మాలకు సంబంధించి ఉంటే తప్ప చాలా మంది ఏమనుకుంటారంటే గుప్త నిధులు ఉంటాయి, అక్కడ బంగారం దాపెట్టుంటారు. ఎక్కడా కూడా అలాంటివి ఏమి ఉండదు. ప్రతి శాసనంలో, ఇప్పుడు ఈ శాసనంలో కూడా గుడిమల్లంకు సంబంధించినటువంటి ల్యాండ్కి సంబంధించినటువంటి ల్యాండ్ బౌండరీస్ ఇచ్చాడు. అలానే ఏమైతే గ్రామాలు ఇచ్చారో ఆ గ్రామాల వివరాలు కూడా ఈ శాసనంలో కూడా ఉంది. అంటే ఒక గ్రామాన్ని సర్వమాన్యంగా అంటే ఎగ్జంప్షన్ ఆఫ్ ద ట్యాక్సెస్, ఆ విలేజ్లో నుంచి ఏ ట్యాక్స్లో కూడా రాజుకు రావాల్సిన అవసరం లేదు. రాజుకు రావాల్సినటువంటి ఇన్కమ్ని గుడిమల్లంలో ఉన్నటువంటి పరశురామేశ్వరుడికి ఇవ్వాలి అని సర్వమాన్యంగా నేను నీకు ఇస్తున్నాను అనేసి సదాశివదేవరాయలు ఇక్కడ ఉన్నటువంటి శివప్పన్న వడయలు అనేటటువంటి ఆయనకి ఈ శాసనం ఇచ్చి ఈ వచ్చే ఇన్కమ్ ద్వారా గుడిమల్లంలో జరగాల్సినటువంటి పూజలు పునస్కారాలకు తెలియజేస్తూ ఉంది. సంస్కృతి సాంప్రదాయాలతో పాటు ఆయా ప్రాంతాలలో నిర్మించిన ఆలయాలకు సంబంధించిన ఉత్సవాల నిర్వహణ కావచ్చు, లేకపోతే ఇతర పూజాది కార్యక్రమాలకు అవసరమైన స్థాయిలో ఆదాయం సమకూరేలా విరాళాలు మాన్యాలను స్వామివారికి కేటాయించిన వివరాలు కూడా ఈ శాసనాల్లో వెలుగులోకి వస్తున్నాయని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు పురావస్తు శాఖ అధికారులు. కెమెరామెన్ భాస్కర్తో వి నారాయణప్ప, ఈటీవీ న్యూస్, సదాశివకం నుంచి.